గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 773. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 104 పాయింట్స్ పెరిగి 72,748 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 32 పాయింట్స్ పెరిగి 22,055 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.20% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్లోని చాలా వాలటాలిటీ కనపడింది. యాక్చువల్లీ ఈ వీక్లోని ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయవలసినటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉన్నది. ఈ మార్చ్ 19th and 20th అంటే రేపు ఎల్లుండి యుఎస్ ఫెడ్ మీటింగ్ జరగబోతున్నది. ఈ యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అన్నది వెడ్నెస్డే రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నైట్ కి వస్తుంది. ఈ ఫిబ్రవరి మంత్ లోని యుఎస్ లోని సిపిఐ ఇన్ఫ్లేషన్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కొంచెం అబోవ్ లెవెల్ లోనే రికార్డ్ అయింది కదా. సో ఈసారి ఫెడ్ మీటింగ్ లోని ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి చేంజ్ తీసుకురాకపోవచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాకపోతే యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా అండ్ అలాగే ఇయర్ లోని రేట్ కట్స్ రిలేటెడ్ గా ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి కామెంట్స్ వస్తాయన్నది మనం చూడాలి. సో యుఎస్ లో ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా కొంచెం అబోవ్ లెవెల్ లోని రికార్డ్ అయింది కాబట్టి ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్స్ రిలేటెడ్ గా ఏదైనా నెగిటివ్ కామెంట్స్ అంటే రేట్ కట్స్ మరికొంత డిలే అయ్యేటువంటి అవకాశం ఉన్నదనేది చెప్పి ఏమైనా కామెంట్స్ వచ్చినట్లయితే థర్స్డే రోజు మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ప్రెషర్ కనపడినట్లయితే జనరల్లీ రీసెంట్ గా మనం చూసినట్లయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని ఎక్కువగా ప్రెషర్ చూస్తున్నాం కదా. సో ఫెడ్ దగ్గర నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చినట్లయితే మాత్రం మన ఓవరాల్ మార్కెట్ లోనే కాదు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా కొంచెం ఎక్కువ ప్రెషరే చూడొచ్చు. సో ఇన్వెస్టర్స్ ఈ వీక్ లో జరగబోయేటువంటి ఈ ఫెడ్ మీటింగ్ ని ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. అండ్ గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు కూడా ఫెడ్ రేట్ కట్స్ రిలేటెడ్ గా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ రిలీజ్ చేశారు. ఈ ఇయర్ లోని ఫెడ్ 3 రేట్ కట్స్ చేయొచ్చని అండ్ 2025 లోని 4 రేట్ కట్స్ చేయొచ్చని చెప్పి వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని రిలీజ్ చేశారు. బట్ ఏదైనా సరే ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది మనం ట్రాక్ చేయాలి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లోని ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఈ అదానీ గ్రూప్ పైన యుఎస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్లుగా బ్లూంబర్గ్ వాళ్ళు ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ రావడంతో ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ డాలర్ బాండ్స్ అండ్ అలాగే అదానీ గ్రూప్ కి చెందినటువంటి షేర్స్ లో కూడా ఫాల్ కనపడింది. ఈ ఇన్వెస్టిగేషన్ కి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే అదానీ గ్రూప్ అండ్ అలాగే అదానీ గ్రూప్ కి చెందినటువంటి వ్యక్తులు ఇంక్లూడింగ్ గౌతమ్ అదానీ గారు కూడా కొన్ని ఎనర్జీ ప్రాజెక్ట్స్ వీళ్ళు విన్ అవ్వడానికి అని చెప్పి ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది అఫీషియల్స్ కి వీళ్ళు లంచం అది ఇచ్చినట్లుగా యుఎస్ కి డౌట్ రావడంతోనే యుఎస్ ఈ ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నదని యాక్చువల్లీ యుఎస్ కి చెందినటువంటి ఎంటిటీస్ కి కానీ లేదా వ్యక్తులకి కానీ లంచం అది ఇచ్చినట్లుగా యుఎస్ కి డౌట్ వచ్చినట్లయితే యుఎస్ ఇటువంటి ఇన్వెస్టిగేషన్ జరపచ్చు. నౌ యుఎస్ కి ఇటువంటి డౌట్ రావడంతోనే ఇప్పుడు యుఎస్ అదానీ గ్రూప్ పైన ఇన్వెస్టిగేషన్ అయితే జరుపుతున్నదని చెప్పి బ్లూంబర్గ్ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. 1 year పైన అదానీ గ్రూప్ పైన యుఎస్ షార్ట్ సెల్లర్ అయినటువంటి హిండెన్బర్గ్ వాళ్ళు ఆ టైంలో వేరియస్ ఎలిగేషన్స్ తో రిపోర్ట్ అవి రిలీజ్ చేయడంతో కంటిన్యూస్ గా అదానీ గ్రూప్ స్టాక్స్ లో అప్పుడు ప్రెషర్ చూసాం. కానీ అగైన్ అదానీ గ్రూప్ పైన ఇన్వెస్టిగేషన్ చేసి అదానీ గ్రూప్ అలాంటివి ఏమీ చేయలేదని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ అది రావడంతో అదానీ గ్రూప్ స్టాక్స్ లో మళ్ళీ రికవరీ కూడా అదే రేంజ్ లో కనపడింది. ఇప్పుడు అదానీ గ్రూప్ లంచం అది ఇచ్చినట్లుగా అండ్ యుఎస్ ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నట్లుగా ఎలిగేషన్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్స్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. చూడాలి యుఎస్ దగ్గర నుంచి వీటి రిలేటెడ్ గా ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది. ఒకవేళ యుఎస్ గనక నిజంగానే మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం దీని రిలేటెడ్ గా అది ఏమైనా స్టేట్మెంట్స్ గనక ఇచ్చినట్లయితే ఫర్దర్ గా అదానీ గ్రూప్ స్టాక్స్ లో అగైన్ ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. ఈవెన్ ఈ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. అదానీ గ్రూప్ వాళ్ళకి చెందినటువంటి వేరియస్ కంపెనీస్ లోని ఫైనాన్షియల్ ఇయర్ 25 కల్లా $14 billion ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నట్లుగా దీని ద్వారా మన ఇండియాలోని వాళ్ళ పోర్ట్ఫోలియో కంపెనీస్ యొక్క బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయడానికి అదానీ గ్రూప్ స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఒక్కసారి మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు పూనావాలా ఫిన్కార్ప్ స్టాక్ లోని జంప్ కనపడింది కదా. దానికి రీజన్ ఈ పూనావాలా ఫిన్కార్ప్ యొక్క ఎండి అండ్ సిఇఓ గా అరవింద్ కపిల్ గారిని నియమిస్తున్నట్లుగా పూనావాలా ఫిన్కార్ప్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఈ అరవింద్ కపిల్ గారు ప్రీవియస్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోని వర్క్ చేశారు అండ్ అలాగే హెచ్డిఎఫ్సి లిమిటెడ్ ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మర్జ్ చేయడంలో ఈయన కీ రోల్ ప్లే చేశారని అండ్ హెచ్డిఎఫ్సి గ్రోత్ ని డ్రైవ్ చేయడానికి కూడా ఈయన చాలా బాగా వర్క్ చేసినట్లుగా పూనావాలా ఫిన్కార్ప్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో బ్యాంకింగ్ ఇండస్ట్రీలోని ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని పూనావాలా ఫిన్కార్ప్ యొక్క ఎండి అండ్ సిఇఓ గా అపాయింట్ చేశారంటే పూనావాలా ఫిన్కార్ప్ యొక్క గ్రోత్ ని డ్రైవ్ చేయడానికి ఈయన ఎక్స్పీరియన్స్ చాలా యూజ్ అవుతుంది కాబట్టి మార్కెట్ దాన్ని పాజిటివ్ గా తీసుకుంది. దాంతో ఈ అప్డేట్ వచ్చిన తర్వాత పూనావాలా ఫిన్కార్ప్ స్టాక్ లో ఒకసారి జంప్ కనపడింది. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు గుజరాత్ భావనగర్ లోని 160 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ ని
సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ వాల్యూ 128 crores. రీసెంట్ గా మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ లోని ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వ్యక్తి ఈ జెన్సాల్ ఇంజనీరింగ్ లోని ఇన్వెస్ట్ చేశారన్న అప్డేట్ సర్క్యులేట్ అవడంతో ఈ జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ లోనైతే కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తూ వచ్చాం. అండ్ ఈ రోజు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతున్నటువంటి జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ లో ఈ రోజు సెషన్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సోనా BLW వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ప్రొడక్షన్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు 400 million డిఫరెన్షియల్ గేర్స్ అండ్ 600 million డిఫరెన్షియల్ అసెంబ్లీస్ ప్రొడక్షన్ మైల్ స్టోన్ ని అచీవ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ప్రొడక్షన్ ని అచీవ్ చేయడానికి మెయిన్ రీజన్ టాప్ 10 ప్యాసింజర్ వెహికల్ OEMs లోని వీళ్ళు 7 OEMs కి వీళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తున్నారు. అండ్ టాప్ 10 కమర్షియల్ వెహికల్ OEMs లోని 3 OEMs కి వీళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా టాప్ 10 ఎలక్ట్రిక్ వెహికల్ OEMs లోని 4 OEMs కి వీళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా మన కంట్రీలోని ఆటో సెక్టర్ లో కనబడుతున్నటువంటి సిగ్నిఫికెంట్ గ్రోత్ తోని వీళ్ళ ప్రొడక్షన్ కూడా చాలా బాగా పెరుగుతున్నదని చెప్పి సోనా కామ్స్టార్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. వీళ్ళు ప్రొడక్షన్ మైల్ స్టోన్ అచీవ్ చేశామని చెప్పి అప్డేట్ ని రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో సోనా BLW స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్ లోని EPC సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి సలాసర్ టెక్నో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ అనేటువంటి కంపెనీని అక్వైర్ చేయడానికి LOI రిసీవ్ చేసుకున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఎక్విజిషన్ ని వీళ్ళు 178 crores కి చేయబోతున్నారు. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా సలాసర్ టెక్నో వాళ్ళకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు EPC ఇండస్ట్రీలోని ఒక పర్మనెంట్ ప్లేయర్. సో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా EPC సెక్టర్ లోని వీళ్ళ మార్కెట్ ప్రెజెన్స్ ని ఎన్హాన్స్ చేసుకోవచ్చని అండ్ అంతేకాకుండా వీళ్ళు అక్వైర్ చేస్తున్నటువంటి కంపెనీకి టర్న్ కీ ప్రాజెక్ట్స్ లో ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా సలాసర్ వాళ్ళ క్లయింట్స్ కి బ్రాడర్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ ని కూడా ఆఫర్ చేయొచ్చని అండ్ వీళ్ళ ఆపరేషనల్ సినర్జీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయని చెప్పి సలాసర్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఎక్విజిషన్ ద్వారా సలాసర్ వాళ్ళకి అడ్వాంటేజ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో సలాసర్ టెక్నో ఇంజనీరింగ్ స్టాక్ 4% పైనే పెరిగింది. నెక్స్ట్ US ఎకానమీ స్లో డౌన్ ఫేస్ చేస్తుండటంతో IT కంపెనీస్ చాలా స్ట్రగుల్ అవుతున్నాయి కదా. దీంతో లాస్ట్ 2 years నుంచి IT ఎంప్లాయీస్ కి శాలరీ ఎక్కువగా పెరగట్లేదు. అండ్ లాస్ట్ ఇయర్ లోని IT ఎంప్లాయీస్ శాలరీస్ ఆన్ అండ్ యావరేజ్ 8.5 to 9.1% ఇన్ బిట్వీన్ పెరిగాయని అండ్ ఈ సంవత్సరం కూడా ఇంకా US ఎకానమీలోని పెద్దగా రికవరీ రాకపోవడంతో IT ఎంప్లాయీస్ శాలరీస్ ఈ ఇయర్ లో కూడా 8.5 to 9% ఇన్ బిట్వీన్ రేంజ్ లో పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఒక హైరింగ్ ఫర్మ్ కి చెందినటువంటి డేటా ఆధారంగా షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ మనం చూసినట్లయితే US ఎకానమీలోని ఇంకా కంప్లీట్ రికవరీ రాలేదు కదా. దాంతోనే IT కంపెనీస్ అయితే ఇంకా ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా అవి కొంచెం స్ట్రగుల్ అవుతున్నాయి. ఈ ఇయర్ ఎండ్ కల్లా US ఎకానమీలోని కొంత రికవరీ కనుక స్టార్ట్ అయినట్లయితే దెన్ IT కంపెనీస్ కి కూడా అది చాలా బెనిఫిట్ కానున్నది. ప్రెసెంట్ అయితే ఇంకా IT కంపెనీస్ ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్ అవ్వకపోవడంతోనే ఈ ఇయర్ లో కూడా IT కంపెనీస్ అయితే శాలరీ హైక్స్ కొంచెం తక్కువగానే చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా IT ఎంప్లాయీస్ ఉన్నట్లయితే జనరల్ IT ఇండస్ట్రీలో ప్రెసెంట్ శాలరీ హైక్స్ అవి ఎలా నడుస్తున్నాయి అన్నది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ జెఫ్రీస్ వాళ్ళు నెక్స్ట్ 5 years కి వాళ్ళు 11 టాప్ పిక్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ 11 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ 5 years లోని 25% CAGR చొప్పున రిటర్న్స్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళు ఏ స్టాక్స్ ని పిక్ చేసుకున్నారు అండ్ దాని వెనకాల ఉన్న థీసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. దీనిలో ముందుగా చూసినట్లయితే వీళ్ళు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి అంబర్ ఎంటర్ప్రైజెస్ ని సెలెక్ట్ చేసుకున్నారు. దానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే మన కంట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తుంది కదా. ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ స్టోరీతోని అంబర్ ఎంటర్ప్రైజెస్ కి చాలా మంచి బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం ఉన్నదని దాంతోనే వీళ్ళు అంబర్ ఎంటర్ప్రైజెస్ ని సెలెక్ట్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ అంబుజా సిమెంట్స్ ని కూడా వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఈ అంబుజా సిమెంట్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మన కంట్రీలోని క్యాపెక్స్ సైకిల్ లోని చాలా స్ట్రాంగ్ మూమెంటం కనపడుతున్నది కదా. ఈ డిమాండ్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని దీంతో అంబుజా సిమెంట్స్ వాళ్ళ ఎబిటా 19% CAGR చొప్పున గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. దెన్ కమింగ్ టు బ్యాంకింగ్ వీళ్ళు యాక్సిస్ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ యాక్సిస్ బ్యాంక్ చూసినట్లయితే లాస్ట్ 1.5 year నుంచి వాళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేస్తుంది కదా. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 24 to 29 ఇన్ బిట్వీన్ వీళ్ళ లోన్ 17% చొప్పున గ్రో అవచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా దీంతో యాక్సిస్ బ్యాంక్ మంచి గ్రోత్ ని డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు యాక్సిస్ బ్యాంక్ ని పిక్ చేసుకోవడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్, JSW ఎనర్జీ, L&T, మ్యాక్రోటెక్ డెవలపర్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, SBI, TVS మోటార్స్ అండ్ జొమాటో లాంటి స్టాక్స్ ని వీళ్ళు పిక్ చేసుకున్నారు. ఈ స్టాక్స్ ని ఎందుకు పిక్ చేసుకున్నారన్న రీజన్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి 2 orders వచ్చాయి. దీనిలో ఫస్ట్ ఆర్డర్ వీళ్ళకి బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 130 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు క్లాస్ 1 to క్లాస్ 5 కి రేట్
ప్రైవేట్ కాంట్రాక్ట్ లోని టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. అండ్ సెకండ్ ఆర్డర్ వీళ్ళకి గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ 351 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ముంబై BMC హెల్త్ యూనిట్స్ కి HMIS ని సప్లై చేసి ఇన్స్టాల్ చేయడంతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా చేయవలసి ఉన్నది. ఈ 2 ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో రైల్టెల్ స్టాక్ స్లైట్ గా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అనదర్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు రీసెంట్ గా మహారాష్ట్ర మెట్రో రైల్ ప్రాజెక్ట్ వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళకి LOA రిసీవ్ అయింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 339 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్ నార్త్ సౌత్ కారిడార్ లోని వేరియస్ వర్క్స్ చేయబోతున్నారు. నెక్స్ట్ హీట్ ఎక్స్చేంజర్స్ అండ్ రియాక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే అరవింద్ గ్రూప్ కి చెందినటువంటి కంపెనీ అయిన ది అనూప్ ఇంజనీరింగ్ స్టాక్ ఈరోజు సెషన్ లో చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ అనూప్ ఇంజనీరింగ్ వాళ్ళ బోర్డు ఈ మార్చ్ 20th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే స్టాక్ అంతలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. సో వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది మనకి మార్చ్ 20th రోజున తెలుస్తుంది. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ అయినటువంటి KPI గ్రీన్ ఎనర్జీ వాళ్ళు కొత్తగా మరొక ఆర్డర్ విన్ అయ్యారు. వీళ్ళు మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి లీస్ట్ బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు మహారాష్ట్రలోని 100 మెగావాట్ AC సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో KPI గ్రీన్ ఎనర్జీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జ్యోతి స్ట్రక్చర్ స్టాక్ ఈరోజు సెషన్లో పాజిటివ్గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ జ్యోతి స్ట్రక్చర్స్ వాళ్ళు ప్రీవియస్గానే రైట్స్ ఇష్యూ ద్వారా ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్గా ఫర్దర్ డీటెయిల్స్ అంటే రైట్స్ ఎంటైటిల్మెంట్ రేషియో, రైట్స్ ఇష్యూ ప్రైస్ ఇటువంటివన్నీ కూడా ఫిక్స్ చేయడానికి వీళ్ళ బోర్డు ఈ మార్చ్ 20th రోజున మీట్ అవబోతున్నట్టుగా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. సో మార్చ్ 20th రోజున రైట్స్ ఇష్యూ రిలేటెడ్గా వీళ్ళ దగ్గర నుంచి ఫర్దర్ డీటెయిల్స్ వస్తాయని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్లో మనకి జ్యోతి స్ట్రక్చర్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వినతి ఆర్గానిక్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. గవర్నమెంట్ పారా టెరిటరీ బూతైల్ ఫినాల్ పైన 5 years పాటు యాంటీ డంపింగ్ డ్యూటీని విధించినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ వినతి ఆర్గానిక్స్ వాళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లోని దీని యొక్క కంట్రిబ్యూషన్ 10% కన్నా తక్కువగానే ఉంటుంది. సో ఈ ప్రొడక్ట్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం ద్వారా అదర్ కంట్రీస్ నుంచి మన కంట్రీలోకి ఈ ప్రొడక్ట్ ని ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ దగ్గర నుంచి ఈ ప్రొడక్ట్ కొన్నా కూడా సిమిలర్ ప్రైసే పడుతుంది. కాబట్టి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోకుండా మన కంట్రీలో ఉన్నటువంటి కంపెనీస్ దగ్గర నుంచే కొనడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు. కాబట్టి అది వినతి ఆర్గానిక్స్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో వినతి ఆర్గానిక్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ అనదర్ ప్రొడక్ట్ పైన కూడా మన ఇండియన్ గవర్నమెంట్ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి కాస్ట్ అల్యూమినియం అలాయ్ వీల్స్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలని చెప్పి ఇండస్ట్రీ మన గవర్నమెంట్ కి పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. సో ఇది అబ్జర్వ్ చేసినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి కాస్ట్ అల్యూమినియం అలాయ్ వీల్స్ పైన 5 years పాటు యాంటీ డంపింగ్ డ్యూటీని విధిస్తున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మన కంట్రీలోని ఆటో సెక్టర్ బాగా గ్రో అవుతున్నది కదా. ఈ ఆటో సెక్టర్ లోని హై ఎండ్ కార్స్ ఏవైతే ఉంటాయో వీటిలో మాక్సిమం కాస్ట్ అల్యూమినియం అలాయ్ వీల్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. సో వీటి యొక్క డిమాండ్ బాగా పెరుగుతుండడంతో చైనా నుంచి చీప్ గా మన కంట్రీలో వీటి డంపింగ్ పెరుగుతున్నదని, దాంతోనే వీటిపైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ డిసిషన్ ఈ ఇండస్ట్రీలో ఉండేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్. లిస్టెడ్ స్పేస్ లో మనం చూసినట్లయితే స్టీల్ స్ట్రిప్ వీల్స్ ఇండియా, ఎంకే వీల్స్ లాంటి కంపెనీస్ రిలేటెడ్ గా ఇది మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండియా UK మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా చాలా రోజుల నుంచి బోత్ కంట్రీస్ మధ్యన డిస్కషన్స్ నడుస్తున్నాయి కదా. బట్ కానీ వేరియస్ ఇష్యూస్ తోని ఈ ట్రేడ్ డీల్ అనేది కొంచెం డిలే అవుతూ వస్తుంది. అండ్ ఇప్పుడు మన కంట్రీలోని ఎలక్షన్స్ కూడా త్వరలోనే జరగబోతున్నాయి కదా. సో ఈ ఎలక్షన్స్ జరిగి జూన్ లో ఎలక్షన్ రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి జూన్ లోని ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఇండియా అండ్ UK మధ్యన నెక్స్ట్ రౌండ్ డిస్కషన్స్ జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ 2024 ఎండింగ్ లోని UK లోని ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ కన్నా ముందే ఈ ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో చూడాలి ఇప్పుడు ఎలక్షన్స్ జరిగిపోయి నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా 2 కంట్రీస్ మధ్యన ఒక ఒప్పందం కుదురుతుందేమో. ఒకవేళ ఈ ట్రేడ్ డీల్ కనుక ఫైనల్ అయినట్లయితే మన కంట్రీలోని వేరియస్ ఇండస్ట్రీస్ లో ఉండేటువంటి కంపెనీస్ కి అది పాజిటివ్ కానున్నది.
నెక్స్ట్ స్టీల్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హైటెక్ పైప్స్ వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు గుజరాత్ సనంద్ యూనిట్ 2 phase 1 కమర్షియల్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. యూనిట్ యొక్క కెపాసిటీ 1,70,000 MT అండ్ ఈ యూనిట్ లోని ఇప్పుడు కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి యూనిట్ ద్వారా ఓల్డ్ వేడ్ లో ఉన్నటువంటి వీళ్ళ కస్టమర్స్ కి హై క్వాలిటీ స్టీల్ ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు సప్లై చేస్తామని, ఈ యూనిట్ లోని కెపాసిటీలో కమర్షియల్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేయడం ద్వారా కంపెనీ యొక్క ఓవరాల్ కెపాసిటీ 7,50,000 MT కి రీచ్ అయినట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ కొత్త యూనిట్ లో కమర్షియల్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేశారు కాబట్టి వీళ్ళ కస్టమర్స్ దగ్గర నుంచి ఏదైతే వీళ్ళకి డిమాండ్ కనబడుతున్నదో ఆ డిమాండ్ ని మీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈవీ చార్జర్స్ అండ్ సోలార్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలోని 20 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ని సెటప్ చేసేందుకు గాను కాంట్రాక్ట్ ని విన్ అయ్యారు. యాక్చువల్లీ మన కంట్రీలోని ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ ని బాగా పెంచేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్క్ చేస్తూ ఉన్నది కదా. సో నాసిక్ లో కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ ని పెంచేందుకు గాను నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్ వచ్చినట్లుగా షేర్ చేయడం జరిగింది. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో సర్వోటెక్ పవర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళు మధ్యప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఒక LOA రిసీవ్ చేసుకున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు మాచ్రేవా ఇరిగేషన్ ప్రాజెక్ట్ డ్యామ్ అండ్ ప్రెషరైజ్డ్ పైప్ ఇరిగేషన్ నెట్వర్క్ ని టర్న్ కీ బేసిస్ లోని కన్స్ట్రక్ట్ చేయనున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ 412.92 crores అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 60 months లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో దిలీప్ బిల్డ్కాన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.